ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని గత రాత్రంతా కాపాడి తన కృప అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించి బలపరిచి భద్రపరచమని నజరేయుడా, నమ్మదగిన గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ సంకల్పం నెరవేర్చి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, ఆనందమానందమే యేసుని సన్నిధిలో, ఆనందమానందమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే, దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో. అందరూ చప్పట్లు కొడదామండి.
పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవానికి సన్నిధి కొరకై నీకే స్తోత్రం. హల్లెలూయా. గొప్ప రాజానికే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నివసించే దేవాలయము నేనే. నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చి యేసు జయంపై జయమిచ్చును. దేవా యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. బిగ్గరగా శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. దేవా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. 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 ఆనందం ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. మరోసారి పాడదాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. మరోసారి శుద్ధుడా శుద్ధుడా రక్షకుడా
లేని నాకు, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా హర్షితుడా హర్షితును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును దేవా. హర్షింతును నిన్నారాధింతును యేసు స్తుతింతును నీ కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. స్నేహితుడా బలవంతుడా బలవంతుడా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా, శుద్ధుడా శుద్ధుడా గరుడా రక్షకుడా నీవే నాదే. సగమత దేవా శుద్ధుడా గరుడా యేసు నా కాపరి నీవే నాదే. సమయం ఇచ్చిన దైవజనులు దేవుని సేవకులను బట్టి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రభు కాచి కాపాడి దాచి భద్రపరిచే విధానం వరకు దేవునికే వందనాలు. మరి తమ్ముడు చిక్కైనప్పుడు, రఘు చిక్కైనప్పుడు, నేను చిక్కైనప్పుడు మరి సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, సేవకురాల ప్రార్థన వల్ల మేము ఈ విధంగా ఉన్నాం. పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, మీరు ప్రార్థన చేసుకున్న వాళ్ళు 10 మందిని సంపాదించుకోమని. మరి 10 మంది కాదండి, సంఘం అందరూ ప్రార్థిస్తున్నారు. మరి పాస్టర్ గారికి అన్నిటి ప్రార్థన, వాళ్ళ కుటుంబ ప్రార్థన నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సేవకులు చెప్పిన మాటలు మరి ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇంకాను మా కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థించమని ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచి కొనియాడడానికి దేవుడిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడేటట్లుగా, మనకు ఆయన స్వరం వినిపించేటట్టుగా మనం ఎదురు చూద్దాం. ఈరోజు మన ధ్యానాంశం సమస్యల్లో, ఇన్ ద ప్రాబ్లమ్స్, సమస్యల్లో అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 6-7 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన నమ్మికించిన గనుక నాకు సహాయం కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. సమస్యల్లో ఒక విశ్వాసి ఏం చేయాలి అనే 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమస్యలు అందరికీ వస్తాయి. ధనవంతులకు వస్తాయి, పేదవాళ్ళకు వస్తాయి, మధ్యతరగతి వాళ్ళకి వస్తాయి, అన్ని రకాలైన వయస్కులకు వాళ్ళకి వస్తాయి. చిన్నపిల్లలకు సమస్యలు ఉంటాయి, యవనస్తులకు సమస్యలు ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, చివరికి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేవి అందరికీ సామాన్యంగా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే, మొదటిగా మనకు విశ్వాసం కావాలి, అంటే నమ్మకం కావాలి. కీర్తనలు 28:7 మనం చెప్పే మాట ఏంటంటే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన నమ్మికించను గనుక నాకు సహాయం కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఇక్కడ నా హృదయము ఆయనను నమ్మికి ఉంచాను. నా హృదయం దేవుని మీద నమ్మిక ఉంచింది. నేను ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాను గనుక నాకు సహాయం కలుగుతుంది. అవును, నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని ప్రభు చెప్పారు. నీవు నమ్మితే నమ్మువానికి సమస్తమూ సాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. నమ్మే ప్రతి వానికి కూడా సమస్తమూ సాధ్యమే, అన్నీ సాధ్యమే. ఇలా అన్నీ సాధ్యం కావాలంటే మనందరి జీవితంలో మనము ఏం కలిగి ఉండాలి అని అంటే నమ్మకం కలిగి ఉండాలి. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, అధికారుల మీద కాదు, మన మీద కాదు, మన డబ్బు మీద కాదు, మన స్థితిగతుల మీద కాదు, మన యొక్క పరిస్థితుల మీద కాదు. ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకోవాలంటే జీవము గల యేసయ్య మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ నమ్మకం మనకుంటుందో మనకేం కలుగుతుందంటే సహాయం కలుగుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుని వైపు చూస్తే, కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, గొప్ప దేవుడు, మనకు సహాయం చేసేవాడు, మన పరిస్థితులను మార్చేవాడు, మన పక్షంగా ఉండి మనకు అండగా, మనకు నీడగా, మనకు కోటగా ఉండేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక మనమందరం కూడా ఆయన చూపిస్తున్న, ఆయన చేస్తున్న ఈ యొక్క గొప్ప కార్యాలను తలపోసుకుంటూ దేవుడు చూపించే ఆ ఆధిక్యతను మనం పొందుకుని దేవుడు అనుగ్రహించే సహాయాన్ని మనం పొందేవాళ్ళగా ఉండడానికి మొదటగా మనకు కావాల్సింది విశ్వాసం. ఇక రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 28:6లో యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన విజ్ఞాపన ధ్వనిని ఆయన ఆలకించిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆయనకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనం చేసే ప్రార్థన, విజ్ఞాపన చూసారా, నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్యలు ఉన్నటువంటి వారు నమ్మి రెండవదిగా విజ్ఞాపన చేస్తే, విజ్ఞాపన అనగా పదే పదే మనకున్నటువంటి పరిస్థితులను గూర్చి మనం కన్నీళ్లు కారుస్తూ రోదన చేస్తూ విజ్ఞాపన చేసినట్లయితే మన విజ్ఞాపన దేవుడు ఆలకించి మనకు సహాయం చేస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై ఉండును అని లేఖనం మనకు తెలియచేస్తుంది.
కాబట్టి ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమై మనందరం కూడాను ఎలా ఉండాలంటే దేవుని సముఖంలో దేవుని ఎదుట మనమందరం కూడా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆ విజ్ఞాపన ప్రార్థన బలమైనటువంటిదిగా ఉండి ఏం చేస్తుందంటే అది సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగింది, వర్షాన్ని కురిపించగలిగింది, యుద్ధాల్లో జయమిచ్చేది, పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మార్చివేసేది, కరువును సస్యశ్యామలమైనటువంటిదిగా మార్చగలిగింది, కరువును తొలగించి సమృద్ధిని ఇచ్చేది ఈ యొక్క విజ్ఞాపన. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన చేయటం అనేటటువంటిది మనం నేర్చుకోగలిగితే మనుషులను రక్షణలోకి నడిపించగలుగుతాం, సమస్యల నుంచి బయటికి తీసుకుని రాగలుగుతాం, మనల్ని మనం సమస్యల నుంచి బయటకు వచ్చి దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన పొందడానికి వీలు కలుగుతుంది. కనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని పాద సన్నిధిలో మనం అందరం కూడా ఆలోచన చేస్తే చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అత్యంత గొప్ప విషయం ఏదైనా ఉంది అని అంటే అది నమ్మడం, రెండవది విజ్ఞాపన ప్రార్థన చేయడం. ఇలా చేసినప్పుడు మన జీవితంలో దేవుడు మూడవది మనకేమిస్తాడంటే ఆనందాన్ని ఇస్తాడు, జాయ్. ఈ ఆనందం అనేటటువంటి దాని గురించి ఆలోచన చేస్తే ప్రహర్ష పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన నమ్మికించను గనుక నాకు సహాయం కలిగను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను, నా హృదయము ప్రహర్షించుచున్నది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మన హృదయం ప్రహర్షించటానికి, మన హృదయం ఆనందంతో సంతోషంతో నింపబడ్డానికి, మన హృదయం దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదంతో దీవెనతో నింపబడ్డానికి మనందరం కూడా ఏం చేయాలంటే మనము ఆయన పాద సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆనందించేటట్టుగా చేస్తుంది. చూసారా, సమస్యల్లో ఉన్నవారు సతమతమవుతూ కుమిలిపోతూ కుంగిపోతూ అలసిపోతూ సొలసిపోతూ ఎంతో బాధతో వేదంతో ఉంటారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారు విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగితే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన ధ్వని చేయగలిగినట్లయితే, నమ్మకం అంటే విశ్వాసం, అలాగే విజ్ఞాపన, ఈ రెండు చేసినప్పుడు దేవుడు మనల్ని ఆదుకొని మనకు సహాయం చేసి మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడులో నుంచి మనల్ని తప్పించి మనకు తన కృప అనుగ్రహించేవాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక దేవుడు మనకు సహాయం చేయటానికి, తన కృప మనకు అనుగ్రహించటానికి, తన దయ వాత్సల్యత మనకు చూపించడానికి మనసారా మనమందరం కూడా దేవుని స్తుతించి గణపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు సమస్యల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఓ మంచి నిర్ణయం తీసుకుని ఏం చేస్తారు, దేవుని మీద విశ్వాసం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేయండి, పూనుకోండి. నమ్మకం అలాగే విజ్ఞాపన మనల్ని ప్రహర్షించేవాళ్ళుగా, ఆనందించేవాళ్ళుగా, సంతోషించేవాళ్ళుగా మార్చగలదు. ఈ విధంగా ప్రహర్షిస్తున్నటువంటి మనం ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గణపరుస్తూ, అయ్యా మేము నమ్మి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు నువ్వు మా ప్రార్థనకు జవాబిచ్చి మమ్మల్ని ప్రహర్షించేవారిగా, మేము నిన్ను స్తుతించేవారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ఆయన స్తుతిస్తూ ఆయన గొప్ప నామాన్ని గణపరిచేటటువంటి వారిగా మనం ఉండడానికి దయగల దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు సహాయం చేయనుగాక. కృప మీకు అందరికి తోడైనగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా తండ్రి, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు మా ప్రభువా, ఈ ప్రార్థన పోరాటంలో ఎవరు పాలుపంపులు పొందినా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా వాని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం, విజ్ఞాపన, అలాగే
ప్రహర్షించడం అనేటటువంటి ఈ 3 మాటలు మేము నీ వాక్యంలో నుంచి నేర్చుకున్నాం. విశ్వాసంతో విజ్ఞాపన చేసి నీ ద్వారా విడుదల పొందిన వారమై, నీ ద్వారా అద్భుతాలు పొందుకున్న వారమై నిన్ను మహింపరచడానికి, కొనియాడడానికి నీ కృప మాకు దయచేయండి. అందరినీ మీ నామములు జ్ఞాపకం చేసుకుని మీ కృప మాకు అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నామా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మీకు తోడైనను గాక. ఆమెన్.